సరే నువ్వు ఫోన్ పెట్టు, నేను వెళ్ళి పడుకోవాలి. ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్. రేపు మండే అంటే మళ్ళీ ఆఫీస్. పొక్కలో జాబ్ చేసే కంటే అడుక్కోవడం బెటర్ ఏమో. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎవరైనా అడిగితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పుకుంటాం. గుడ్ నైట్ పూజ. ఛీ, నైట్ పూజ. మధ్యాహ్నం ఏమో బరిలా పడుకున్నాం, ఇప్పుడేమో పందిలా బొర్లుతున్నాం. ఎప్పుడే బ్యాక్లాగ్ బాలగాడికి యూఎస్లో జాబా? నన్ను అడుక్కొని నా పేపర్ చూసి రాసి పాస్ అయ్యాడు. ఈడు అమెజాన్లో ప్రోడక్ట్ మేనేజరా? ఇంకెమెజాన్ వాడు అరటిపళ్ళు అమ్ముకోవాల్సిందే. ఇంతమంది ఎలా గ్రాడ్యుయేట్ అవుతున్నారా? జస్ట్ ఇమాజిన్, గ్రాడ్యుయేట్ అయిన ప్రతి వాడికి గ్రీన్ కార్డ్ వస్తే అప్పుడు తెల్లోళ్ళు పోయి తెలుగు వాళ్ళే మిగులుతారు. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. స్టార్టెడ్ న్యూ పొజిషన్, స్టార్టెడ్ న్యూ పొజిషన్, స్టార్టెడ్ న్యూ పొజిషన్. ఈ రెసెషన్లోని జీతాలు ఇవ్వడమే ఎక్కువ అంటే వీళ్ళకి జాబ్లు ఎవడిస్తున్నాడు? అసలు మనం కూడా రిజైన్ చేసి కొత్త జాబ్కి ట్రై చేద్దామా? పేపర్ పెట్టాక జాబ్ రాకపోతే పాత కంపెనీ వాడు వెనక్కి తీసుకోనంటే? అమ్మో వద్దులే, అసలుకే దరిద్రం మనకి దగ్గర చుట్టం. ఈ లింక్డ్ఇన్ ఒకటి నా ప్రాణానికి. నేను తప్ప అందరూ ఏదో పీక్తున్నారా అని ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇవన్నీ వద్దు, ఇన్స్టా ఓపెన్ చేసి ఎంటర్టైన్ అవుతాం. వాట్, వీడికి పెళ్ళా? నాకెన్నిసార్లు ప్రపోజ్ చేసినా చీకొట్టా చిరాకు పడ్డా. సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్స్ని ఇగ్నోర్ చేసినట్టు ఇగ్నోర్ చేసా. ఇప్పుడు వీడికి కూడా ఒక పిల్ల సెట్ అయిపోయిందా? చీ జీవితం. మనకున్న బల్బ్కి ఏదో పెద్ద ఉద్యమంలా వచ్చిన వాడిని వచ్చినట్టు రిజెక్ట్ చేసుకుంటూ పోయా. ఇప్పుడు చూస్తే ఏమో ఎటు చూసినా దేకేవాడు ఒక్కడు కూడా లేడు. ఇలానే పోతే డెఫినెట్గా దేవదాస్ అయిపోతా. అమ్మో, చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నాను. ఫ్లాష్ బ్యాక్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఛీ, ఆల్రెడీ డిప్రెషన్కి దగ్గరలో ఉన్నట్టున్నావు. ఈ మూమెంట్లో ఈ ఎంబారసింగ్ ఫ్లాష్ బ్యాక్లు అవసరమా? అందుకే దయాలు తిరిగే టైంలోని లేచి ఉండకూడదు, మూసుకొని పడుకోకుండా. హే విక్రమ్, వీడొకడు ఉన్నాడు కదా, మర్చిపోయా. పూజ, నీ పొలంలో ఇంకా మొలకలున్నాయి, ప్రశాంతంగా పడుకో. వీడిని పెళ్లి చేసుకొని హూడా అప్రూవల్ ఫ్లాట్లోకి మూవ్ అయిపోతాం. హాయ్ బేబీ, బిజీ ఉన్నావా? కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేయనా? అవునా, ఓకే సరే బాయ్. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. మరి దీన్ని ఏం చేద్దాం? చంపేద్దాం. ఇక్కడ నా ఫోన్, యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. 21కి నా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. సోలో ట్రిప్, మా అమ్మ తోడు లేకుండా టాయిలెట్కి కూడా పంపదు. కార్ అంట, నా దగ్గర కీ చైన్ కొనడానికి కూడా డబ్బులు లేవు. యూట్యూబ్లో వ్యూస్ కోసం ఏమైనా పెడతారు. లేదా నిజంగానే వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా? హై ఇస్ లైఫ్, వాట్ ఈస్ లైఫ్ ఆలోచిస్తుంటే Crying is only coming. చా, ఏమైనా చేద్దామంటే ఏ టాలెంటే లేదు. ఇంకెంత ఏడుస్తావులే. సరదాగా ఏడ్చినప్పుడు ఎలా ఉంటామో చూసుకుందామా? బా, ఇంత అందంగా ఉన్నావేంటే, ఇంత క్యూట్గా ఉన్నావు. ఇంత అందమైన అమ్మాయికి ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ రాకూడదు. ఐడియా, మోటివేషనల్ వీడియోస్ చూద్దాం. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile.
వాట్ హ్యాపెన్ పూజ? ఐ రిజైన్. వాట్ హ్యాపెండ్ అంట, వాట్ హ్యాపెండ్? రేపు కూడా ఆ కలద్దాలు ఇటివ్వు. ఇంకా రేపటి నుంచి లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ యోగా చేయాలి. ఫస్ట్ అయితే ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడితే సగం దరిద్రం వదిలిపోతుంది. చా, ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ ఫోన్ ఎందుకు వాడద్దనేదో. ఇవాళైనా ఫోన్కి వెళ్ళకుండా పడుకుందాం. మళ్ళీ ఎవడు?